చాలా అలసిపోయాయి అనమాట. అందుకే ఐస్ క్రీమ్ నేనే ఇప్పించాం. ఇటు సైడ్ ఏమో. హాయ్ అండి, వెల్కమ్ టు విజయ్ బ్లాగ్స్. మనం ఇప్పుడు తుంగభద్ర నదికి వచ్చాం అనమాట. మనం ఇప్పుడు హంపీలో ఉన్నాం. ఇది సెకండ్ వీడియో అండి. ఫస్ట్ వీడియో అయితే విఠలా టెంపుల్, అది చూడలేని వాళ్ళు ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. విఠలా టెంపుల్ తర్వాత తుంగభద్ర నదికి వస్తున్నాం అనమాట. చాలా అందంగా ఉంది కదా, సూపర్ ప్లేస్. ముసలు ఉన్నాయంటే చేస్తా అంటే మనం లోపలికి ఏం దిగట్లేదు అనుకో. చాలా బాగుంది ఫ్రెండ్స్. హంపి కూడా చూడాల్సిన ప్లేస్ చాలా ఉన్నాయి. వీటిలో నేను మీకు తర్వాత మ్యాప్ చూపిస్తాను లాస్ట్లో ఏమేమి ప్లేసెస్ ఉన్నాయనేది. ఈ తుంగభద్ర నది అయితే చూడండి ఫస్ట్. ఇక్కడ రాసారు, దీనికి దగ్గరికి వెళ్దాం. వ్యూ చూడండి ఎంత బాగుందో. చేసాం పైకి ఎక్కడానికి లేదే ఇంకా. బా సౌండ్ చూడండి, వినండి. కదా మండపం అనేది ఉంది కదా, పురంధరశాల అనేది. ఒక అతను మ్యూజిషియన్ అనమాట. పురంధరశాల అనే అతను శ్రీకృష్ణదేవరాయల కాలంలో మ్యూజిక్ వాయించేవారు అనమాట. సో అతన్ని గుర్తు కోసం ఇక్కడ ఈ మండపం అనేది కట్టారు. ఈ పిల్లర్స్ వచ్చి మొత్తం 60 పిల్లర్స్ ఉంటాయి. దాని వెనకాల తుంగభద్ర నది. అబ్బా వావ్. ఓకే ఫ్రెండ్స్, తుంగభద్ర నది కూడా చూసేసాం కదా. నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. ఇంతకుముందు మీకు చూపించాను కదా ఆంజనేయ స్వామి టెంపుల్, ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలని అనిపించట్లేదు, కానీ వెళ్ళాలి. టైం చాలా తక్కువ ఉంది. బాయ్ చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.